సరే అమ్మా, మీరు బయలుదేరండి. వెళ్ళొస్తాను తాతయ్య. పెద్దయ్య, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని మధుబాబుకి చెప్పండి. మధుసూదన్, నీ భార్యని హాస్పిటల్ దగ్గర నుంచి తీసుకొచ్చావు కదా, ఇప్పుడు అదే హాస్పిటల్కి తీసుకెళ్ళు. తాతయ్య, కాలేజ్కి టైం అయిపోతుంది. కావాలంటే ఈవినింగ్ కాలేజ్ అయ్యాక తీసుకెళ్తాను. సాయంత్రం కాదు కానీ ఇప్పుడే తీసుకెళ్ళు. తీసుకువెళ్ళు మధుసూదన్. కావాలంటే కాలేజీ వాళ్లతో మీ తాతయ్య గారు మాట్లాడతారు. అమ్మో, తాతయ్య కాలేజ్కి ఫోన్ చేశాడంటే టంగ్ స్లిప్ అయి మాకు మ్యారేజ్ అయిన విషయం చెప్పినా చెప్పేస్తాడు. ఆహా, నానమ్మా, ఇంత చిన్న విషయానికి కాలేజ్కి ఫోన్ చేయడం ఎందుకులే, నేను మేనేజ్ చేస్తాను. వెళ్ళొస్తాను తాతయ్య. బయలుదేరండి. బాయ్ నానమ్మా. బాయ్ పిన్ని. బాయ్ అమ్మా. బాయ్. రా శ్రీలక్ష్మి. వస్తాను పెద్దమ్మ గారు. తాతయ్య ముందు నన్ను నిరికిస్తావా? చెప్తా. అమ్మా, పెద్దోడు చిన్నోడు ఆఫీస్కి వెళ్ళారా? వెళ్ళారు మావయ్య. ఏ ఎర్రబసు, ఈరోజు న్యూస్ చూసావా? లేదు మధుబాబు. ఏటైంది మధుబాబు? మన పక్క స్ట్రీట్లో ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందంట. అవునా మధుబాబు? అవును. నువ్వు వెళ్ళి వాడిని కూడా ఏదో ఒక హాస్పిటల్ అడ్మిట్ చేస్తావని కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడంట. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ఇలాంటి అటెంప్ట్లు చాలా జరుగుతూనే ఉంటాయి. వెళ్ళి అందరికీ సహాయం చేసుకుంటూ కూర్చో, నీకు ఒక పని ఉన్నట్టుంటుంది. ప్రపంచంలో జరిగే వాటన్నిటికీ నాను సహాయం చేయలేకపోవచ్చు, కానీ నా కళ్ళ ముందు ఎవరు ప్రమాదంలో ఉన్నా చూసి ఒగ్గేయకుండా నా ప్రయత్నం నాను చేస్తాను మధుబాబు. నీ స్టాప్ వచ్చింది, దిగు. అదేటి మధుబాబు, ఆస్పత్రికి తీసుకెళ్ళమని పెద్దయ్య చెప్పారు కదా. ఇండియా కరెన్సీ ఇంగ్లాండ్లో చెల్లుతుందా? చెల్లదు కదా. అలాగే తాతయ్య మాటలు ఇంట్లో వరకు వింటాను. ఇంటి బయటకు వచ్చాక నా దారి నాది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి నీ వర్క్ చూసుకొని కాలేజ్కి వచ్చే, దిగు. బాయ్. నమస్తే మేడం. ఏంటి పరిస్థితి? సారీ మేడం, నైట్ చాలా ట్రై చేశాం, కానీ ఆ నర్సు పడుకునే లేదు మేడం. జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. ఇప్పుడు మనకంత టైం లేదు. జరగాల్సిన దాని గురించి చూడండి. మేడం, డాక్టర్ ఇంకా రాలేదు మేడం. ఆ నర్సుని ఏదో ఒక విధంగా డైవర్ట్ చేసి అతన్ని ఎస్కేప్ చేసేద్దాం మేడం. అయితే ఓ పని చేయండి. నీకు కడుపులో నొప్పి వచ్చినట్టు ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి యాక్టింగ్ చేసి ఆ నర్సుని పక్కకు తీసుకెళ్ళు. ఓకే మేడం. ఆ తర్వాత అతన్ని నేను తీసుకెళ్తాను. పదండి. రే, నువ్వు స్టార్ట్ చేయరా. అమ్మా, అయ్యో, పొట్టలో నొప్పి. అయ్యో, రండి డాక్టర్. పొట్టలో నొప్పి. డాక్టర్, డాక్టర్. అమ్మా, డాక్టర్, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అయ్యో డాక్టర్, అమ్మా, అయ్యో డాక్టర్, రండి డాక్టర్. కాపాడండి. అయ్యో డాక్టర్. అమ్మా, అయ్యో మా ఊరు కడుపు నొప్పిగా ఉంది మేడం. చూడండి మేడం. సిస్టర్, డాక్టర్ పిలవండి మేడం. కాపాడమ్మా, పొట్టలో నేను నొప్పి ఎక్కువగా తీసుకెళ్తాను ఉంది. రండి. రండమ్మా. అబ్బా, అయ్యో.
మళ్ళీ బయటికొస్తావు, నాకెదురు పడతావని అస్సలు ఊహించలేదు. కానీ వచ్చావు. ఇక ప్రాణాలతో ఉందో లేదో తెలియని నీ రక్తం కూడా ప్రాణాలతోనే ఉందని నాకు ఈ మధ్య తెలిసిందే. మీతో నాకు రిస్క్ లేనంత వరకు మీరు సేఫ్గానే ఉంటారు. నాకు రిస్క్ అని తెలిసిన నెక్స్ట్ మినిటే మీరు రిస్క్లో పడతారు. ముందు నువ్వు దొరికావు కాబట్టి నీ సంగతి చూస్తాను, తర్వాత నీ బిడ్డ సంగతి చూస్తాను. రేయ్, మేడం. ఇతన్ని తీసుకెళ్ళాలి. ఆ వీల్ చైర్ తీసుకురండి. అలాగే మేడం. రే, అదొచ్చేస్తుందిరా. అయ్యో, మేడం, ముందు మీరు రండి. ఏమండి 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 హ? డాక్టర్ 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 నర్సమ్మా నర్సమ్మా. ఏమైంది మేడం? ఈయనకి స్పృహ వచ్చిందా? ఈయనకి స్పృహ రాలేదు మేడం. వీల్ చైర్లో ఎవరు కూర్చోపెట్టారు?